ది సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రఖ్యాతిగాంచిన వైజాగ్ భూ ప్రకంపనల వేళ ఒక్కసారిగా వణికింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం విశాఖ వాసులను కలవరపాటుకు గురిచేసింది. ఎక్కడో ఇండోనేషియాలో లేక అండమాన్ నికోబార్ వంటి దీవుల్లో భూమి కంపిస్తే దాని ప్రభావంతో విశాఖలో ప్రకంపనలు చోటు చేసుకోవడం దేనికి నిదర్శనం? అసలు భూకంపాలకు సంబంధించి విశాఖ సేఫ్ జోన్ అవునా కాదా తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. వైజాగ్ ఈ ప్రాంతాన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఓవైపు సుదీర్ఘమైన సాగర తీరం, మరోవైపు పచ్చదనం పరిమళించే సహజసిద్ధ అందాలతో విశాఖ సుందరమైన ప్రదేశంగా దర్శనమిస్తూ ఉంది. అటువంటి విశాఖలో నివసించే వాసులను మంగళవారం ఉదయం చోటు చేసుకున్న భూకంపం ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 25 నిమిషాల మధ్య విశాఖ వ్యాప్తంగా చోటు చేసుకున్న భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. వేకువజామున కావడంతో నిద్రలో ఉన్నవారు దీనిని గమనించలేదు. కానీ అప్పటికే నిద్ర నుంచి మేల్కొని ఉన్నవారు మాత్రం పెద్ద శబ్దంతో భూమి కంపించినట్లు గుర్తించారు. ఇక ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకటే టెన్షన్, మరలా భూమి కంపిస్తుందా, ఈసారి ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. అయితే విశాఖను భూకంపాల స్వల్ప ప్రమాద జోన్గా ఇప్పటికే గుర్తించారు. కానీ ఎక్కడో ఇండోనేషియాలో లేక అండమాన్ నికోబార్ వంటి దీవుల్లో భూమి కంపిస్తే దాని ప్రభావంతో విశాఖలో ప్రకంపనలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. అయినా సరే ఆ భయం అక్కర్లేదు అంటున్నారు నిపుణులు. విశాఖలో ఇప్పట్లో ఆ మాటకొస్తే భవిష్యత్తులో భూకంప ముప్పేమీ ఉండబోదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇందుకు గల కారణాలను కూడా శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. తూర్పు కనుమలకు ఆనుకొని ఉన్న విశాఖతో సహా చుట్టుపక్కల ప్రాంతాలు దిగువన గట్టి నేల కలిగి ఉన్నాయని, చిన్న చిన్న ప్రకంపనలకు ఇవి తట్టుకొని నిలుస్తాయని, ఈ నేలలనే తాము స్ట్రాంగ్ ఏరియాగా పేర్కొంటామని జియాలజీ నిపుణులు అంటున్నారు. అలాంటి స్ట్రాంగ్ ఏరియాలోనే విశాఖ ఉండటం వల్ల వైజాగ్ సేఫ్టీ జోన్లో భద్రంగా ఉందని వీరు చెబుతున్నారు. పైగా భూమి లోపల పగుళ్లు ఉన్న ప్రాంతానికి కూడా విశాఖ పరిసరాలు కూడా దూరంగా ఉన్నాయని, కోండలైట్, చార్నోకైట్ అని పిలిచే రాళ్ల సముదాయంలో ఉండటం కూడా విశాఖను రక్షణ వలయంలో ఉంచేందుకు దోహదపడుతున్నాయని అంటున్నారు. కాగా మునిపెన్నడూ విశాఖ తీవ్ర భూకంపం బారిన పడ్డ సంఘటనలు లేకపోవడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపాలు తరచూ సంభవిస్తూ ఉంటాయని, ఈ దీవులకు కాస్త సమీపంగా ఉన్నందువల్ల అక్కడ భూకంపాలు వచ్చినప్పుడు దీని ప్రభావంతో విశాఖ నగరంలోనూ స్వల్ప ప్రకంపనలు వస్తూ ఉంటాయని, అంతకు మించి ప్రమాదం ఉండబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.